మన మటన్ బిర్యానీ కూడా వచ్చింది. బాబా చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. మటన్ పీస్ అయితే చూడండి, ఇట్లా అంటుంటే ఇట్లా తుని మెత్తగా ఉంది మటన్ పీస్, మంచిగా ఉంది. మరి అన్న దాంట్లో కూడా మా తమ్ముడు దాంట్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. మసాలా కూడా కింద మసాలా మొత్తం మా తమ్ముడికి వచ్చి వేడికి ఇస్తాడు. మీరు నైట్ 10:30కి అట్లా ఆ టైంలో వస్తే కనుక చికెన్ బిర్యానీ చాలా వేడిగా ఉంటుంది. తింటే మాత్రం అదిరిపోతుంది అసలు. మేఫిల్లో మొన్న జరిగింది కదా అన్న, మీరు కూడా కిచెన్ చూపించండి అన్న అంటే. హలో గైస్, తింటాం మాంసాలకు స్వాగతం. ఈరోజు మనం తుర్కెంజల్లో నా ఫేవరెట్ ఎన్నో సార్లు తిన్నాం. సో ఇది వచ్చేసరికి అయితే మనకు తుర్కెంజల్లో స్టార్టింగ్ లోనే మెయిన్ రోడ్ మీద కనిపించేస్తుంది న్యూ బెస్ట్ బావర్చి అని చెప్పి అయితే కనిపించేస్తుంది. సో మీకు లొకేషన్ కరెక్ట్ తెలియాలంటే గూగుల్ మ్యాప్స్ లో న్యూ బెస్ట్ బావర్చి అని కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ తుర్కెంజల్ అని కొట్టి ఇప్పటికి చాలా సార్లు తిన్నాం, తిన్నప్పుడల్లా ఇచ్చే పడేసింది. నార్మల్ ఉండదు, టేస్ట్ చాలా బాగుంటది. ఈ రోజు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. చాలా రోజులు అయిపోతుంది తిని. ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ లో ఒక వీడియో పెట్టినట్టుంది, ఫస్ట్ లో ఒక వీడియో అయితే పెట్టినాము, అది ఎక్కువ మంది చూడలేదు. సో ఇప్పుడు కూడా మళ్ళీ టేస్ట్ బాగుందా బాగాలేదా అని మళ్ళీ ఒకసారి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఒక 20 days బ్యాక్ అయితే తెచ్చుకున్నాం, మాకైతే మస్తు నచ్చింది పార్సల్ తెచ్చుకున్నప్పుడు. సో ఇక్కడ వేడిగా నైట్ టైం రండి, చికెన్ బిర్యానీ అయితే అద్దిరిపోతుంది. నేనైతే డబల్ మసాలా నేను తినకపోయినా ఆల్రెడీ తిన్నా కాబట్టి, అంటే ఇప్పుడు తినలే కానీ ఇంతకుముందు చాలా సార్లు తిన్నా కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నా. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రైజెస్ మొత్తం అయితే చూపిస్తా. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. సో మనకి ఇటు సైడ్ పోయేటట్టయితే బిఎన్ రెడ్డి కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ మెయిన్ రోడ్ మీదే తుర్కెంజల్లో స్టార్టింగ్ లోనే ఇట్లా బావర్చి న్యూ బెస్ట్ బావర్చి మల్టీ కజిన్ రెస్టారెంట్ అయితే ఊపడుతుంది మామ. సో లోపలికి వెళ్దాం. సో మీరు కావాలనుకుంటే బయట కూడా ఉండి తినొచ్చు. సో లోపలికి అయితే వెళ్ళి ట్రై చేద్దాం అసలు ఫుడ్. సో ఫస్ట్ లోపలికి రాగానే అయితే ఇక్కడ మొత్తం బోర్డు ఉంటుంది అన్నమాట, మొత్తం ప్రైజెస్ అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు. మినీ చికెన్ వచ్చేసరికి 160 ఉంది, మటన్ అయితే 190 ఉంది. సో లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. మీకు అంబియన్స్ కూడా చూపిస్తా ఒకసారి. సో చూసుకోవచ్చు, ఇదైతే ఫ్రంట్ అంబియన్స్ అనమాట. చాలా మంది టీ అయితే తాగుతారు. సో లోపల మనం కూర్చొని తినే అంబియన్స్ అయితే ఇదే అనమాట. సో పైన ఏసీ కూడా ఉంటుంది. సో ఇదైతే కింద సీటింగ్, కొంచెం మాస్ అయితే ఉంటుంది. కాకపోతే హైలైట్ ఏంటంటే ఇట్లనే కూర్చొని తినాలి. ఇక్కడ వేడికి ఇస్తాడు. మీరు నైట్ 10:30కి అట్లా ఆ టైంలో వస్తే కనుక చికెన్ బిర్యానీ చాలా వేడిగా ఉంటుంది. తింటే మాత్రం అదిరిపోతుంది అసలు. మేమైతే ఆర్డర్ ఇచ్చినాం. ఏదో ఆర్డర్ ఇచ్చినాం అంటే ఒకటి సింగిల్ మటన్ చెప్పినాం, సింగిల్ చికెన్ బిర్యానీ అయితే చెప్పేసినాం అనమాట. సో మీకు కింద కాస్ట్ చెప్పినా కదా, సింగిల్ చికెన్ వచ్చేసరికి 160 ఉంది, సింగిల్ మటన్ అయితే 190 ఉంది. పైన ఏసీ సెక్షన్ లో ప్రైజెస్ నాకు తెలిసి ఒక 20-30 రూపీస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాం. అప్పుడు ఒక్కసారి తిన్నాం పైన 20 రూపీస్ ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు వస్తే అని చెప్తే కొంచెం రైస్ కానీ క్వాంటిటీ కానీ ఎక్కువ తెస్తారన్నమాట. నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము వారణాసి ప్రీ రిలీజెంట్కి వెళ్ళినాం. ఏది మన సంగీ టెంపుల్ దగ్గర, అక్కడ రామోజీ మ్యూజియం దగ్గర పెట్టారు కదా, అది చలికాలం నైట్ 10:30 అప్పుడు అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నాం బండి మీద, చలికి వణుకుతున్నాం ఒక పక్క. కరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది కదా, 10:30 దాటింది, 11 అయింది. చికెన్ బిర్యానీ చెప్పినాం. ఫుల్ వేడిగా పొగలు వస్తున్నాయి అసలు. ఆ వేడి మీద తింటుంటే అప్పుడు అంటే నేను ఇంత ముందు 3 years ఎక్స్పీరియన్స్ అది. అంటే నేను 3 years బ్యాక్ తిన్నా. నేను చెప్పిన వీడికి ఇక్కడ బాగుంటుంది, 1 year నుంచి తింటున్నా నేను, ట్రై చేయ అని చెప్పిన. కానీ టేస్ట్ మాత్రం ఎప్పుడైనా మేము చికెన్ బిర్యానీ తిన్నాం కదా, మటన్ తినలేదు. ఇలా ఫస్ట్ టైం మటన్. మీ వీడియో కోసం అసలు ఎట్లుంటుందా అంటే మా వాళ్ళు తిన్నారు. మటన్ అయితే బాగుందని చెప్పారు, సూపర్ ఉందని చెప్పారు. సో చూద్దాం దాని సంగతి. సో వస్తుంది కదా చూద్దాం. క్వాంటిటీ కూడా మీకు మొత్తం చూపిస్తా. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మేము ఎప్పుడు జంబో తీసుకుంటాం. ఫ్యామిలీ తీసుకున్నా కానీ ఎన్ని పీసులు వస్తాయన్నా? 4 పీసులు వస్తాయి. రైస్ మాత్రం అసలు మేము ఒకసారి జంబో తీసుకుంటే 8-9 మంది తిన్నాం కదన్నా. అప్పుడు ఏసీలో కూర్చున్నాం మా చెల్ల వాళ్ళది వచ్చి. మంచిగా గట్టి జంబో తీసుకున్నప్పుడు ఫుల్ గట్టి తిన్నాం అసలు. మళ్ళీ పార్సల్ తీసుకుని ఇంటికి పోతే మళ్ళీ 2 తిన్నారు రైస్. అంత హైలైట్ ఉంది. అయితే సఫిషియెంట్ వస్తుంది, రైస్ మాత్రం హెవీ ఉంటుంది. సో గాయస్, మన మటన్ బిర్యానీ కూడా వచ్చింది. చూస్తానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. బిర్యానీ క్వాంటిటీ అయితే నా ప్లేట్లో ఇంత వచ్చింది, మా అన్న ప్లేట్లో అయితే ఇంత వచ్చింది, ప్లస్ మా తమ్ముడు ప్లేట్లో కూడా ఇంత వచ్చింది. సో టేస్ట్ చేద్దాం. మటన్ పీస్ అయితే చూడడానికి మామూలు ఉడకలేదు. సింగిల్ అయితే మస్తు పోషన్ ఉంటాయి, మంచిగా ఒక సరిపోతుంది సింగిల్. మంచిగా నిమ్మకాయ మెయిన్ అనమాట దేంట్లో అయినా సరే. ఇలా మంచిగా కలుపుకొని ఆహా చూస్తానికి మస్తు ఫ్లేవర్ఫుల్ ఉంది. నాకైతే పీస్ అయితే వచ్చింది, ఇంకో పీస్ ఉంది, ఇదైతే మెత్తడిది. పీసులు కూడా మంచిగా వచ్చినాయి, ఒక 5 pieces వచ్చినాయి. మంచిగా ఇలా కలుపుకొని ఒక ఉల్లిపాయ మస్ట్ అండ్ షుడ్ అలా మంచిగా, నిమ్మకాయ ఒకటి, ఉల్లిపాయ ఒకటి కంపల్సరీ, ఇది లేకపోతే వేస్ట్. మంచిగా కలుపుకొని మసాలాతోటి టేస్ట్ అయితే చేద్దాం. మటన్ బిర్యానీ బాగుందమ్మా, మనం ట్రై చేయలేదు.
అసలు మామూలు లేదు, అద్దరిపోయింది మటన్. వర్త్ 190 రూపీస్ అనుకోలేదు అసలు. ఫ్లేవరు కంపల్సరీ ఎక్కడున్నా సరే ఇక్కడికి తినొచ్చు ఈజీగా, కళ్ళు మూసుకున్నా మామూలుగా లేదు. ఒకటేసారి హెవెన్లోకి పోయినట్టుంది, అట్లా తింటుంటే స్వర్గంలోకి పోయినట్టుంది ఒకటేసారి. వాళ్ళ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే హండి ఎప్పటికప్పుడు పోతూనే ఉంటుంది అనుకుంటా, పొగలు కలుపుతుంటుంది బిర్యానీ. ఇంకోటి ఏంటంటే మటన్ ఇలా కాడ ఓన్లీ 8:30 వరకు 9 వరకే ఉంటుంది, అయిపోతుంది ఆ టైం కల్లా అయిపోతుంది. కాకపోతే మేము ఇప్పుడు ట్రైలో మనకు తెలియదు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అడుగుతా నేను చెప్పిండు, అన్న మీరు మటన్ అయితే 8:30 వరకే ఉండాలన్నా అన్న. మసాలాకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు మీరు. మీరు ఇక్కడ పార్సల్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని తినండి. అసలు మీరు మామూలుగా అసలు మెంటల్ ఎక్కుతుంటారు అసలు. ఎస్పెషల్లీ ఈ రైస్లో మనకి మటన్ అయినా చికెన్ అయినా సరే ఈ మసాలా ఉంది చూసారా, ఈ మసాలాకే మీరు ఫిదా అవ్వాలి అసలు. చూడండి ఎంత బాగుందో, అద్దరిపోయింది అసలు. చూసుకోవచ్చు మటన్ పీస్ అయితే చూడండి, ఇట్లా అంటుంటే ఇట్లా తుని మెత్తగా ఉంది మటన్ పీస్, మంచిగా ఉంది. మరీ ఎక్కువ మెత్తగా లేదు, అలా అని చెప్పి మరీ గట్టిగా లేదు, కరెక్ట్గా ఉంది. కొన్ని చోట్ల అయితే మరీ మటన్ ముక్క ఎట్లుంటుంది అంటే జున్ను ముక్క మరీ ఇట్లా వస్తే అంత ఉండద్దు, కొంచెం ఈ టెక్స్చర్లో ఉంటేనే ఆ మటన్ తింటున్న ఫ్లేవర్ అన్నీ వస్తాయి మనకి. ప్లస్ రైస్లో కూడా మటన్ బాగా పట్టుకుంటుంది, అది క్లియర్గా నోటీస్ చేస్తారు మీరు. సో గాయస్ మన చికెన్ బిర్యానీ కూడా మసాలా డలబై మన చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఎగ్ పీస్ మన దాంట్లో పీస్ వెళ్ళిపోతుంది. మన ఇక్కడ మన సింగిల్ ఆర్డర్ ఇచ్చినాం కదా, ఒకటే పీస్ వస్తుంది. మన దాంట్లో కూడా మా తమ్ముడు దాంట్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. మసాలా కూడా కింద మసాలా మొత్తం మా తమ్ముడికి వచ్చి. సో మన ఇది నా ఫేవరెట్, నాకు పిచ్చి ఇది అంటే చూద్దాం. సో గాయస్ మన చికెన్ బిర్యానీ కూడా మసాలా అయితే మా ఓడి దాంట్లో పడుతుంది, కొద్దిగా తీసుకున్నా. ఇక్కడ ఈ మసాలా హైలైట్ వీళ్ళ దగ్గర. మసాలా మంచి నిమ్మకాయ పిండుకోవాలా, మసాలా మ్యాజిక్ ఉంది. ఏ మ్యాజిక్ అసలు అదే సేమ్ బావర్చిన్నట్టే ఉంటుంది. పీస్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంటుంది. మీకు కావాలంటే ఇట్లా క్లారిటీ చూపిస్తా. అలాంటి చూడండి, నా దాంట్లో ఉంది, వాడి దాంట్లో చూడండి. ఇలా మంచిగా కలుపుకొని పీస్ తోటి హాయిగా 100% రికమెండ్. ఉల్లిపాయ మంచిగా కలుపుకొని కుమ్మేద్దాం. చెప్పినా కదా నాకు ఆ నమ్మకం కొంచెం కూడా తగ్గలే. టేస్ట్ సేమ్ టేస్ట్, మీకు కొంచెం కూడా డిసప్పాయింట్ వస్తారు కాదు. డబ్బా మసాలా చెప్పుకుంటే స్పైసీ తినే వాళ్ళకి స్వర్గం. ఏమంటారన్నా బాగుంది అసలు. ఆహా, అసలు ఎల్బీ నగర్లో నియర్ అంటే ఎల్బీ నగర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తినేంతుంది ఇలా బాగుంది, మంచిగా ఉంది అసలు మాస. ఇది నాకు నచ్చేది ఎందుకు తెలుసా అన్న, మన ఒరిజినల్ బావర్చి ఉంటుంది కదా, కొంచెం ఫ్లేవర్ తగులుతుంది. ఏది 50-70% అట్లనే ఉంటుంది. కాకపోతే అది కొంచెం తీయ ఉంటుంది, మంది కొంచెం స్పైసీ ఉంటుంది. టేస్ట్ మాత్రం చెప్తున్నా కదా, మంచి ప్రొడక్షన్ చేసి. సెకండ్ టైం వీడియో తీసానికి వచ్చినామంటే మీరు అర్థం చేసుకోండి, చాలా మంది రికమెండ్ చేస్తానికి. ఇప్పుడు మనకి ఛానల్ కొంచెం మంచి గ్రో అవుతుంది కొద్దిగా, అందరికి తెలవాలని చెప్పి రెండోసారి వచ్చి తీస్తున్నాం. అందరికి తెలవాలని చెప్పి కాదు, అంతేగాని ప్రమోషన్ అట్లా కాదు. కింద మళ్ళా కామెంట్స్ చేస్తారనమాట. గాయస్ కింద కామెంట్ ఈ మధ్య చాలా మంది పెడుతున్నారు. అంటే ఒక 2-3 డేస్ నుంచి మేఫిల్లో మొన్న జరిగింది కదా అన్న, మీరు కూడా కిచెన్ చూపించండి అన్న అంటే, గాయస్ మన ఛానల్ ఇప్పుడే స్టార్టింగ్ ఫేజ్, లోపలికి వెళ్ళి చేయనీరు. చాలా మంది ఇంకా మైక్ పెట్టుకొని ఫోన్ పెట్టుకొని లోపలికి వెళ్ళి కిచెన్ చూపించమంటే ఎందుకు ఎలా చేస్తారు, చేయరు. సో మాక్సిమం మనం కవర్ చేస్తున్నాం. కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, కిచెన్ చూపిస్తాం. చాలా మంది ఎలా చేయట్లేదు, దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే వచ్చి టేస్ట్ చేసి చెప్పడం మన. కాకపోతే మనం చేసే రెస్టారెంట్స్ మాక్సిమం 99% మంచిగానే ఉంటాయి. ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది మేము ఇస్తాం కాబట్టి. కొన్ని మాస్ రెస్టారెంట్స్ అయితే అన్హైజీనిక్ ఉంటే అలా చెప్పేస్తాం మేము ఆల్రెడీ. మన ఉడిపిలో కూడా అన్హైజీనిక్ ఉంటే మాత్రం మీ ఇష్టం అని చెప్పేసి అన్నాం. అది మనం చెప్పలేం గాయస్, మన లోపలికి వెళ్ళి వాళ్ళు చూపించి మీకు కూడా చూపిస్తే మేము కూడా చూపిస్తాం. ఎందుకు చూపించాం, మనకు తెలియదా లోపల ఎట్లుంటుందో. మీరు కామెంట్ అట్లా చేస్తే మాకు కూడా బాధ అనిపిస్తుంది. పర్మిషన్ ఉన్న చోటల్లో పేరు తీస్తున్నాను మ్యాక్సిమం. మేమే కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పర్మిషన్ ఇస్తే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి తీస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మంచి వ్యూస్ అన్నీ వస్తాయని. కానీ వాళ్ళు ఎలా చేయరు, అది వచ్చిన ప్రాబ్లం అక్కడ.
సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. మన ఛానల్ అయితే కంపల్సరీ ఇప్పటివరకు కనుక మన వీడియో చూసింటే మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి అయితే కంపల్సరీ రావచ్చు చేసాడు. ఫ్యామిలీ ఏమో కానీ ఫ్రెండ్స్ తోటి వచ్చి మంచి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. మళ్ళీ మీకు ఇప్పుడు చిన్న కిటుకు ఉంది ఇక్కడ. నైట్ 9 తర్వాతకి 9:30 తర్వాతకి వచ్చి చికెన్ బిర్యానీ తినండి. వేడి వేడి హండి అసలు మీకు అది వేరే ఎదిరిపోతుంది, మ్యాక్స్లో ఉంటుంది. మీరు మధ్యన వచ్చిన దానికంటే కూడా నైట్ వస్తే మళ్ళీ చెప్తున్నా, స్పైసీ తినేటోళ్ళు కాకపోయినా సరే డబల్ మసాలా చెప్పుకోండి. డబల్ మసాలా చెప్పుకుంటేనే మీకు టేస్ట్. డబల్ మసాలా చెప్పుకోకుండా నార్మల్ చెప్పుకొని నాకు రాలేదంటే మళ్ళీ డిసప్పాయింట్మెంట్ లేదు. ఇలా డబల్ మసాలా రైస్ తింటేనే టేస్ట్ బాగుంది. సో ఇప్పటివరకు కనుక చెప్తున్నా కదా, మన ఛానల్ వీడియో చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి తిండి ముచ్చట్లతోటి ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి మీకు తెలియని. సో అవన్నీ అయితే చూపిద్దాం. మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే కంపల్సరీ షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.